ఎమ్మెల్యే మీద మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా మంచిది కాదు. మరి అలాగే మీరు ఉండి 5 ఏళ్ళల్లో ఇన్ని ఈ కమిటీలే కానీ ఎన్నిట్లలో మీరు ఏమేమి చేసారో అవన్నీ మాకు తెలుసు. మేము చూద్దా 10 సంవత్సరాల నుంచి ఈ కొడిమేళ 20-30 ఏళ్ళ నుంచి ఉన్నాం. కావున మీరు అంతకుముందు ఏం పని చేశారు కొడిమేళతో మాకు తెలుసు. నేను జడ్పీటీసీ ఉన్నాక మీరు కరెస్పాండెంట్గా చేశారు. అయినా మీకు అవకాశం వచ్చింది, ఎమ్మెల్యే గెలిచారు. కావున దాన్ని వినియోగించుకొని మంచిగా మాట్లాడే ప్రవర్తన చేయాలని, మరియు అలాగే ఇక్కడ నుండి అయినా మీరు సత్యమైన మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము ఊరుకునేది లేదు. మరి మండల ఎడుగాడులో మేమందరం ఉన్నాము. మరి మా నియోజకవర్గంలో మీ మీద నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. కావున ఎన్నో పైసలు తీసుకున్నారు మీరు. పోలీస్ డిపార్ట్మెంట్ గింత అని, సిఐకి గింత అని, డిఎస్పీకి గింత అని, ఇలాగే మన కార్యకర్తలకు కూడా సింగిల్ విండో చైర్మన్ గింత అని, మార్కెట్ కమిటీ చైర్మన్ గింత అని, ఇలా అందరికీ అన్ని టార్గెట్లు పెట్టి అందరి దగ్గర పైసలు తీసుకున్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవాళ మన గురించి మన ఎమ్మెల్యే గారి గురించి మన ముఖ్యమంత్రి గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. యువ నాయకులు మరియు ఉన్నత విద్యావంతులైనటువంటి మా చొప్పదండి నియోజకవర్గ ఆశా కిరణం డాక్టర్ మేడిపల్లి సత్యం గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రవిశంకర్ గారి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం. మరియు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసినట్టు మేము తెలియజేస్తూ, మరి మీరు ఆరోపణలు చేసినట్టు మరి ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఈ 13 నెలల్లో మరి మా ఎమ్మెల్యే అయినటువంటి మేడిపల్లి సత్యం గారు ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని ముందుకు నడిపిస్తున్నారు. మరి గత 10 సంవత్సరాలుగా పదవి ఉన్నా లేకున్నా పేద ప్రజలకు ఎంతో అండగా నిలిచిందనేది ఎంత మందికి తెలుసు. కానీ మీరు అనవసరంగా ఒక చిల్లరగా అని ఇదని అదని అనవసరమైన వ్యాఖ్యలు చేస్తారు. అట్లా చేయకూడదు. రాజకీయంలో ఉన్నారు, మరి మీరు హుందాగా వ్యవహరించాలి. గతంలో మీకు అవకాశం వచ్చింది, 5 సంవత్సరాలు ఈ కాన్స్టిట్యున్సీని మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. మీరు చేసిన అవినీతి ఏందో, మీరు చేసిన లీలలేందో ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు కాబట్టే మీకు కర్రు కాల్చి వాత పెట్టిరు. అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న యువ నాయకుడిని మీరు ఇలా మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము వస్తాం, మరి మా ఎమ్మెల్యే గారు చేసిన పనులు మేము నిరూపిస్తాం. గెలిచిన 3 నెలల్లోనే పూడూరు టు కొడిమేళ డాంబర్ రోడ్ అయింది, మీరు గమనిస్తలేరా? ఆ రోడ్డు మీదే మీరు వచ్చిర్రు. అదేవిధంగా మరి ఈ కొడిమేళ మండల కేంద్రంలోనే సుమారు 15-20 లక్షలతో సీసీ రోడ్డు జరిగినాయి, అభివృద్ధి జరిగింది. ఈ ఉదాహరణ వెంకటేశ్వర టెంపుల్. మీరు రండి, ఒకసారి చూస్తే మీ నాయకులను పంపించండి, కార్యకర్తలను పంపించండి. కానీ మరొక్కసారి మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే మాత్రం మీకు దేవశుద్ధి తప్పదని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే మన డాక్టర్ మేడిపల్లి సత్యం అన్న గారి మీద మాజీ ఎమ్మెల్యే సుంకీ రవిశంకర్ అసభ్యకరంగా భాష మాట్లాడడం, గతంలో ఆయన చొప్పదండి నియోజకవర్గంలో కొడిమేళ మండలంలో ఏ అభివృద్ధి చేసిండ్రో, ఎంత అవినీతి చేసిండ్రో ప్రజలకు తెలుసు, ప్రజాప్రతినిధులకు కార్యకర్తలకు తెలుసు. ఈరోజు మన ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి ఏదేదో తరిమి కొడతాం, అది చేస్తాం, కుట్లపేట కానీ చెప్తున్నాం అంటున్నావు. సుంకే రవిశంకర్ గారు, నీ గతం, నీ నాయకులు నీకు ఇచ్చిన పదవి ఇచ్చిన గతంలో నాయకులు ఎక్కడికి వెళ్ళి వచ్చి పోటీ చేసిండు? కేటీఆర్ ఎక్కడికి వెళ్ళి వచ్చి చేసిండు? కేసీఆర్ ఎక్కడికి వెళ్ళి వచ్చి చేసిండు? నీ గురులకు ఎక్కడ సంఘాన్ని దాక్కున్నావు, ఎవరి దగ్గర బానిసత్వం ఉన్నావో వాళ్ళకు చెప్పు. పార్టీ ఫిరాయింపుల గురించి నువ్వు మాట్లాడడం అసభ్యకరం. నీ పార్టీ నాయకత్వ చౌరస్తగడరా, నువ్వు చేసిన పనులేంటి, నీ అవినీతులేంటి ప్రజలు చెప్తారు. ఖబర్దార్ మళ్ళీ ఒకసారి ఇట్లాంటి వ్యాఖ్యలు చెప్తే మా ఎమ్మెల్యే గారి మీద ఊరుకునేది లేదు. జై కాంగ్రెస్, జై దగ్గర దమ్ము ధైర్యం మాకు ఉంది. కానీ అట్లాంటి వ్యాఖ్యలు మాట్లాడకుండా ఏదైనా ఉంటే కరెక్ట్ మాట్లాడి దాని గురించి చెప్పు. చేసే దమ్మనికి లేదు. మేము 13 నెలల్లో మేము ఏం చేసినామో నీకు తెలియాలి. అది మేము చెప్పుకోవద్దు. అది తెలుసా నీకు? రామారావు చెప్పదండి, రామారావు గురి చేసినా దమ్మనికి లేదు. ఇక్కడ కోనాపూర్ అక్కడ అదే లేదు. నీకు ఏం నువ్వు చేసినావు మాకు? ఏమంటే చిన్న దొర పెద్ద దొర లాంటివి ఆదరణలు పట్టుకొని ఎదుగుతుంది. నేను ఏం చేసినా మాకు అన్నీ తెలుసు. మాకు అది అన్నీ చెప్పుకోలేము మేము. అదే మాజీ శాసనసభ్యులు రవిశంకర్ గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం నిజంగా హాస్యాస్పదం. ఎందుకంటే కమిషన్లకు కకృతికి మారిపోయినటువంటి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ గారు మంచితనానికి, మానవత్వానికి ప్రతీకైనటువంటి మా చొప్పదండి, మా ముద్దు బిడ్డ మా సత్యవాణ గారి గురించి మాట్లాడే నిజంగా నక్కకు నాగనోకానికి ఇంత తేడంతో మీ పాలనకు మా పాలనకు అంత తేడా ఉంది. అయినా మిమ్మల్ని ప్రజలు చీకొట్టినా, తిరస్కరించినా మళ్ళీ ఆ ప్రజలకు ఏదో మభ్య పెట్టడానికో, లేకపోతే మీరు మీ హైకమాండ్ దగ్గర ఏదో పేరు తెచ్చుకోవడానికో పదే
ఈ స్థానికుడు కాదని మరో విధంగా మా సత్యవనను పలుమార్లు కించపరిస్తే మేము ఊరుకునే పరిస్థితి కాదు. గెలిపించుకుంటే ఇలా చొప్పదండి ప్రజలందరినీ కళ్ళల్లో పెట్టుకొని చూస్తుండు. ఏ ఒక్కరికి చిన్న అభయం ఏ టైంలో చిన్న అపాయం జరిగినా లేకపోతే ఎవరికైనా ఏమైనా కష్టం వచ్చినా అరికాలు ముళ్ళంటది కూడా మా కార్యకర్తలను కానీ మా చొప్పదండి ప్రజానికాన్ని కానీ కాపాడుకుంటుండు. ఇంకొకసారి కనుక ఏదో నీ దీనికోసమో హైకమాండ్ దగ్గర నీ మెప్పు కోసమో మా సత్యవన కనుక మీరు విమర్శించినట్టయితే మేము ఊరికైన పరిస్థితి లేదు, ఖబర్దార్ అని చెప్పి ఇందు మూలంగా ఈ సమయంలో మేము హెచ్చరిస్తాము. జై కాంగ్రెస్. సత్యమైన